నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభావేదిక తేటగుంట క్యాంపు కార్యాలయం. సభ అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు. బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు, సోషల్ మీడియా మరియు ఐటీడీపీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం. నిరుపేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు అర్హతే ప్రామాణికంగా స్వగృహ యోగం కల్పిస్తామని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి పట్టణంలో PMYAY VLC పథకం కింద లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ఆయన శుభారంభం చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు, సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, దాడి రత్నాకర్, మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జీపీఎస్ స్త్రీలు కడితే అవన్నీ కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే దాన్ని పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకుని గత ప్రభుత్వం వాళ్ళు అంతా అస్తవ్యస్తం చేస్తారు. దాని అంతా కూడా వాళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నాం. దానివల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. మరి మా అందరం చూసాం, గతంలో మనం సెంటున్నర భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి అని చెప్పి ఇచ్చారు. ఆ కాలనీలన్నీ కూడా కనీసం కాలు కట్టడానికి లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. అంత లోతట్టు ప్రాంతాలు, దారులు లేవు, ఏమీ లేకుండా అక్కడక్కడ కట్టారు, ఆరోగ్య కట్టారు. నిజంగా భూములు కొనుగోలు కూడా 3 రెట్లు పెంచుకున్నారు. దాంట్లో కూడా దగ్గర 7,500 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దోచేసుకున్నారు ఇళ్ల స్థలాల పేరుతో. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ చిత్తశుద్ధితో పనిచేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది, సెంటున్నర ఇస్తే వాళ్ళు సరిపోదు కాబట్టి అర్బన్ ఏరియాలో ఇల్లు కట్టుకునే దానికోసం ప్రభుత్వ పరంగా 2 సెంట్లు, రోడ్లు అయితే 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ ప్రభుత్వ స్థలాల్లో అర్హులందరూ బెనిఫిషియరీ అందరూ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా, లేదంటే ఒక స్థలం లేకపోతే అవసరమైతే ప్రభుత్వమే ఎక్కువ చేసి దాంట్లో ఇల్లు కూడా కడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ దిశగా ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తానే. మరి మీరు కూడా మీ సంతృప్తి కళను నెరవేర్చుకోండి. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గం జరిగింది. ఇవాళ మనం వచ్చిన వెంటనే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఒక చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉన్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారి సహకారం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, అదేవిధంగా మరి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్తో ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు పెన్షన్లు సూపర్ 6 ఇస్తున్నాం. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తామని రాష్ట్రం. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ రకంగా ఉంటుందనే దానికి ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో 3 లక్షల ఇళ్లు కంప్లీట్ చేసే వల్ల ప్రజలకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సమగ్రానికి తెలియజేస్తాం. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని, ఆ రోజున పక్కా గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ఈరోజు బలహీన వర్గాల నుంచి అన్ని వర్గాలకు వచ్చే విధంగా, పేద వర్గాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2014-19లో కూడా ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో అర్బన్ ఏరియాస్ లో భూములు తక్కువ ఉంది కాబట్టి G+3 కింద ఇల్లు నిర్మాణం చేసి దాదాపు పూర్తయి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ప్రభుత్వం మారడం, అవన్నీ కూడా ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.
అలాగే కొన్ని ఇల్లు పూర్తి చేస్తే కనీసం బిల్లులు కూడా వేయకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడ కూడా ఏది ఆపకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అది అర్బన్లో కానీ రూరల్లో కానీ ప్రధానమంత్రి గారు ఇచ్చే నిధులతో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా కానీ పూర్తి స్థాయిలో అందించి ఇవాళ పేదవారి సొంతింటి సాకారం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు ఏదైతే అర్బన్ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి అర్బన్ ఏరియా అయితే రూరల్లో అయితే వాళ్ళకి ఇంకా అదనంగా మరుగుదొడ్ల నిర్మాణం కానీ ఇంకా అదనంగా డబ్బులు వస్తాయి. అర్బన్ ఏరియా సొంత స్థలాలు ఉంటే ఆ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఇమీడియట్ గా ఈ ₹2.5 లక్షల ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ అనకాపల్లిలో 98 మంది బెనిఫిషియర్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చేసుకుంటే మీ అకౌంట్ లో డబ్బులు కూడా వచ్చి మీరు ఖచ్చితంగా 3 నెలలు ఇల్లు పూర్తి చేసుకునేందుకు అవకాశం వస్తుంది. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా.